సమస్తమైన దుర్నీతి నుండి విడిపించి మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి తను తానే మన కొరకు అర్పించుకుని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికే ఘనత మహిమ చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 26 వచనాల వరకు. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోనికి ప్రవేశించాక ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశారు. అంటే క్రయ విక్రయాలు చేసే వారందరినీ బయటకు తోలేసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాని దొంగల గుహగా చేశారు అని చెప్పిన తర్వాత ఆయన ప్రతిరోజు అక్కడ దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, కొందరు నాయకులు ఆయన అధికారాన్ని ప్రశ్నించారు. ఏ అధికారంతో నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావో మాకు తెలియాలి అని. అప్పుడు యేసుప్రభు వారు కూడా అడిగారు, యోహాను బాప్తిసాన్ని గురించి, ఆ బాప్తిసం పరలోకం నుండి కలిగిందా మనుషుల నుండి కలిగిందా అని వారిని తిరిగి ప్రశ్నించారు. ఈ సమాధానం మీరు చెప్తే నేను కూడా సమాధానం చెప్తాను అని. అయితే వాళ్ళు పరలోకం నుంచి కలిగింది అని అంటే మీరెందుకు నమ్మలేదని అడుగుతారు. ఒకవేళ మనుషుల నుండి కలిగింది అని అంటే ఇక్కడున్న మనుషులందరూ కూడా యోహాను గొప్ప ప్రవక్త అని నమ్ముతున్నారు కదా, అలా చెప్పలేము ఇలా చెప్పలేమని మాకు తెలియదు అన్నారు. అయితే యేసుప్రభు వారు అన్నారు, నేను కూడా చెప్పను అని. ఈ విషయాన్ని గురించి యేసుప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులతో. అది మనం 9వ వచనం నుంచి 18వ వచనం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుర్తుకిచ్చి దేశాంతరం పోయి చాలా కాలమైన తర్వాత పంట కాలంలో తన ద్రాక్ష పంటలో తన భాగం ఇమ్మని ఆ కాపుల దగ్గరికి తన దాసుల్ని పంపిస్తాడు. ఆ కాపులు ఏం చేస్తారంటే ఆ దాసుల్ని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపించేస్తారు. ఎందుకంటే వారికి ఫలం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి. ఆ తర్వాత 2 3 అలా పంపించిన తర్వాత చివరకు తన కుమారుని పంపిస్తే వాళ్ళు సన్మానిస్తారని అనుకుని పంపిస్తారు. కానీ ఈ కుమారుడు వారసుడు గనక ఈ స్వాస్థ్యం మన దగ్గనట్లు తను చంపుదాం రండి అని ఒకరితో ఒకరు ఆలోచన చేసుకుని ఆ ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి అని 15వ వచనంలో మనం చూస్తాం. ఆ ద్రాక్ష తోట యజమానుడు అప్పుడు ఏం చేస్తాడు అని ప్రభువారు ప్రశ్నించి ఏం చేస్తాడో కూడా సమాధానం ప్రభువే చెప్పారు. 16-17 వచనాల్లో ఏం చెప్పారంటే, ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చును అని ఆయన చెప్పారు. అప్పుడు వారన్నారు, అలాగైతే అట్లు కాకపోవును గాక అని. అయితే అలా కాకుండా ఉండాలని కోరుకున్నారు, కానీ అలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని గురించి అయితే అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు ఆలోచించలేదు. యేసుప్రభు వారి ఉపమానం నుంచి వారికి తెలియచేయాలనుకున్న విషయం ఏంటంటే, రక్షణ మొదట యూదులకే, కానీ వారు దాన్ని తిరస్కరించినందున అది అన్యజనులకు ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ అక్కడున్న వారికి ఈ రోజు మనకి ప్రభు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మన దగ్గర నుండి ఫలాన్ని ఆశిస్తున్నారు. అంటే ఆత్మఫలమైన ప్రేమ, సంతోషం, సమాధానం మొదలైనవి. క్రొత్త నిబంధనలో ఫలము అంటే ఆత్మఫలమే, పాత నిబంధనలో ఫలము అంటే గర్భఫలం. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో మనకు ఫలము అని మనం ఎప్పుడైనా ఆ పదాన్ని మనం చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఆత్మఫలాన్ని గురించి మాట్లాడుతున్నారు అని. ఈ బాప్తిస్మిచ్చే యోహాన్ అన్నాడు, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి అని. యేసుప్రభు వారు అన్నారు, ఒక వ్యక్తిని అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త కాదా ఎలా గుర్తిస్తామంటే వారి ఫలముల వలన అని. అంటే వారి పిల్లల్ని చూసనే కాదర్థం, వారి యొక్క ఆత్మ ఫలాన్ని చూడమని. అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. వీటిని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పౌలు వీటిని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నీతి ఫలాల్ని చూడమని ప్రభు చెప్తా ఉన్నారు. ఇలా ఫలం ఇవ్వటానికి ఇష్టపడకపోతే ఫలించని ప్రతిదీ నరికివేయబడుతుంది అని వాక్యం చెప్తా ఉంది. ఫలించని ప్రతి తీగ పారవేయబడుతుంది అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన గుణాతిశయాలను ప్రచురపరచటమే ఫలించటం, ఇంకా ఆయన్ని మహిమపరచటం. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇదే. ఒకవేళ ఈ ఫలాన్ని ఇవ్వటానికి మనం ఇష్టపడకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనల్ని దాటి వెళ్లిపోతాయన్న సంగతిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంకా తర్వాతి భాగంలో అంటే 19 నుంచి 26 వచనాల్లో మనం చూస్తే, ప్రభువారిని ఎలాగైనా సరే చిక్కించుకోవాలన్న ఉద్దేశంతో అక్కడున్న ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి కైసర్కి పన్ను ఇవ్వాలా, కట్టాలా వద్దా అనే విషయాన్ని గురించి అడుగుతారు. అయితే ప్రభువారు ఇక్కడ చాలా చక్కటి సమాధానం చెప్పారు. చాలా న్యాయాన్ని కనబరిచారు. ఆయన అన్నారు, కైసర్వి కైసరుకు, దేవునివి దేవునికి ఇవ్వమని. ఆ నాణెం మీద కైసర బొమ్మ ఉంది కాబట్టి ఆ నాణెంలో నుంచి మనం కైసరికి కట్టాల్సింది కైసరికి కట్టండి, కానీ మీలో దేవుని పోలికలో మీరు ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి మనిషి మాత్రం దేవునికి సంబంధించిన వాడు, మీరు మిమ్మల్ని దేవునికి సమర్పించుకోండి అని ఇండైరెక్ట్ గా ప్రభు అక్కడ వారికి తెలియచేయటంతో వాళ్ళందరూ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ప్రభు చెప్పిన ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది, మనము దేవునికి చెందిన వారము కాబట్టి దేవుని కొరకు బ్రతకాలి. ప్రతి పని దేవునికి చేసినట్లుగా చేస్తే అందులో ఏ దోషము ఉండదు అని. ఈ వాక్య భాగం అంతట్లో మనకు 3 ముఖ్యమైన సంగతులు కనబడుతూ ఉన్నాయి. 1, ప్రభుకున్న అధికారాన్ని వారు ప్రశ్నించారు. 2, ప్రభు ద్రాక్ష తోట ఉపమానాన్ని గురించి వివరించారు. 3, కైసరుకు పన్నివ్వాలా వద్దా అన్న సంగతిని. అయితే మనము ప్రభుకున్న అధికారాన్ని ప్రశ్నించే విషయంలో అసలు
శాస్త్రులు అధికారులో ఉన్న లోపం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, మనలో ఒకవేళ ఆ లోపం ఏదైనా ఉంటే సరిచేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి బాప్టిజం ఇవ్వటానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేని ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభు వారిని పట్టుకుని, నీకు ఈ అధికారం ఎక్కడిది అని అడగడం చాలా శోచనీయం. ఆయన ఎన్నో కార్యాలు చేశారు. స్వస్థతలు, అద్భుతాలు, దయ్యాలను వెళ్ళగొట్టడం, చనిపోయిన వారిని లేపటం, ఇంకా ఎన్నో దేవుని సంగతులు బోధించారు. దయగల మాటలు మాట్లాడారు. ఎంతో ప్రేమను ప్రకటించారు. అవి చూసిన వారెవరైనా ఈజీగా చెప్పేయొచ్చు ఆయన అధికారం ఎక్కడిది అని. ఇంకా ప్రభు అన్నారు, సాతాను వెళ్ళగొడితే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది అని. అంటే దయ్యాలను వెళ్ళగొడితే వాళ్ళ రాజ్యం నిలవలేదు కదా. దాని అర్థం దయ్యాలను వెళ్ళగొడుతున్నారు అని అంటే దేవుని శక్తితోనే వెళ్ళగొడుతున్నారు అని ఒక విషయాన్ని అక్కడ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సామాన్యంగా మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూసినప్పుడు ఎవరైనా సాధారణంగా చెప్పగలరు ఆయన అధికారం ఎక్కడిది అని. కానీ వారికి ఈ మాట స్వీకరించడానికి ఇష్టం లేదు. కారణం, వారి కఠినమైన హృదయం ఆయన అధికారాన్ని ఒప్పుకోనివ్వలేదు. వారు సత్యాన్ని చూస్తున్నా గ్రహించలేకపోయారు. అందుకే ప్రభు అన్నారు, చూచుచుండియు చూడరు, వినుచుండియు గ్రహింపరు అని. మత్తయి సువార్త 13:13 వారు సత్యాన్ని చూసినా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. మనం కూడా చాలా సార్లు సత్యం చూసినా తెలిసినా ఆ సత్యము మన శరీర కోరికలకు అడ్డుపడుతుంటే దాన్ని రిసీవ్ చేసుకోవటానికి ఇష్టపడము. యథార్థమైన మనసుతో సత్యాన్ని స్వీకరించకపోతే ఎప్పటికీ దాన్ని గ్రహించలేం. దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నాడు అని తెలుసుకోవటం మాత్రమే సరిపోదు, కానీ దానిని అంగీకరించే మనసు మనకుండాలి. విశ్వాసంతో ఆ విషయాన్ని స్వీకరించగలగాలి. శాస్త్రులు పరిసయ్యులు సత్యాన్ని చూశారు, కానీ అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఇంకా ద్రాక్ష తోట ఉపమానం మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే, మన జీవితము దేవుని చేత నాటబడింది. ఆయన మన దగ్గర నుంచి ఫలాన్ని ఆశిస్తున్నాడు. మనం ఇవ్వలేకపోతే నష్టపోయేది మనమే. 17-18 వచనాల్లో తిరస్కరించిన రాయి మూలకు తలరాయి ఆయను అనే వాక్యాన్ని మనం చూస్తాం. అంటే క్రీస్తును అంగీకరించిన వారికి ఆయనే జీవనాధారం అవుతారు. తిరస్కరించిన వారికి ఆయనే తీర్పు. అలాగే కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి అన్న మాట మనకు స్పష్టంగా చెప్తుంది. మన హృదయం, మన జీవితం పూర్తిగా దేవునికే చెందాలి అని. మరి మనం దేవుని సంగతులు ఎలా తీసుకుంటున్నాము? వాటిని సీరియస్ గా తీసుకోగలగాలి. మనకి ఏది అర్థం కాకపోతే అది దేవుని మీద, అదేదో ఆయన ఫాల్ట్ అన్నట్లుగా ఆయన మీద తోసేస్తాం. చాలా సార్లు మానవ తత్వం ఇలాగే ఉంటుంది. మనకు అర్థం కాని విషయాలన్నీ ఆయన వైపు నుంచే తప్పని అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు. ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. గనుక ఆయన వైపు నుంచి తప్పుండే అవకాశమే లేదు. మనల్ని మనం సరిచేసుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, మనలో ఉన్న లోటుపాట్లేంటో సరిచేసుకుని ముందుకు సాగితే నిజంగా దేవునితో మన జీవితం చాలా అద్భుతంగా, ఆనందంగా కొనసాగలుగుతుంది. నిత్య జీవపు నిరీక్షణ సమృద్ధిగా మన హృదయాల్లో ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుందామా? సమస్తమైన దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించి నీ సొత్తుగా చేసుకోవడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా, ఈ వాక్య భాగంలో నుంచి మేము నేర్చుకోవాల్సిన సంగతులన్నీ మేము ముందుంచుతున్నాం తండ్రి. శాస్త్రులు పరిశీలి మిమ్మల్ని అపార్థం చేసుకున్నట్లుగా ఎప్పటికప్పుడు అదేదో వాళ్లే రైట్, వాళ్లే నీతిమంతులు, మీ దగ్గర ఏదో లోపం ఉంది అన్నట్లుగా ఎప్పుడూ మిమ్మల్ని పరీక్షించిన రీతిగా, శోధించిన రీతిగా మాలో మేము ఎవ్వరము కూడా ఆ రీతిగా ఉండకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ ప్రభా, మేము నీకు చెందిన వారమని చెప్పి అది మనసులో పెట్టుకుని మేము బహుగా ఫలించుటకు సహాయం చేయమని, మీ గుణాతిశయాలను ప్రచురపరుస్తూ మిమ్మల్ని మహిమపరిచే కృప మా పైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా జీవితం పూర్తిగా అది నీకు మాత్రమే చెందుతుందనే స్పృహలో మేము బ్రతకడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.